అవతల నీ కూతురు. నా కూతురుకి ఏమైంది? చనిపోయింది. అరుంధతి చనిపోయింది. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ జాబుకు కారణమైన వాళ్ళనెవ్వరినీ వదలను. ఎంతో అద్భుతంగా స్కెచ్ వేసి నిశ్చితార్థం రోజు ఆ ఠాగూర్ని కాల్ చేశాను. కానీ వాడు మృత్యుంజయలాగా లేచాడు మావయ్య. ఏంటి ఆవేశం? అర్చన నీకంటే నాకే ఎక్కువ. నా ప్రాణ స్నేహితురాలు, క్లోజ్ ఫ్రెండ్. నేను ఆవేశపడుతున్నానా చెప్పు? విరాట్ రాజ్ కొలువులోకి పాండవులు చేరినట్టు మనం ఈ హైదరాబాద్ సిటీకి చేరాం. ఒక ప్లాన్తో ఇక్కడికొచ్చాం. ఆ ఠాగూర్ తన కూతురికి దగ్గరయ్యేలోపు ప్లాన్ ప్రకారం అరుంధతితో చేతులు కలిపి వాడి కూతురిని మెడపట్టి బయటికి గెంటించాం. ప్లాన్ ప్రకారమే ఐశ్వర్యకు దగ్గరవుతున్నాను. ప్లాన్ ప్రకారం త్వరలోనే అలేఖ్య అన్న వదిలినను రోడ్డు మీదకి శ్రేస్తాను. మీ విశ్వనాథ్ మావయ్య ఒక ప్లాన్ ప్రకారం ఠాగూర్ దగ్గర హుస్సేన్గా చేరాడు. నువ్వు ప్లాన్ ప్రకారమే ఇక్కడ జిమ్ పెట్టావు. మన మీద ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ ఠాగూర్ మనల్నెవరిని బతకనివ్వడు. గుర్తుపెట్టుకో. ఒరే సిద్ధు, ఆశ చెప్పిందే కరెక్ట్. ఆ ఠాగూరు మామూలుడు కాదు. వాడికి శత్రువులున్నారంటే వాడే స్వయంగా తన మనుషులకు ముందుండి ఒక సేనాధిపతిలా నడిపించి చంపేస్తాడు. తన కూతురికి హాని చేయబోయిన 10 మందిని అతి దారుణంగా చంపేశాడు. వాళ్ల శవాలు కూడా ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియదు. ఆ ఠాగూర్ని దొంగ దెబ్బ తీయాలే గాని ఎదురుగా నిలబడి పోరాడలేదు. లేదు మావయ్య, పోరాడతాను, వాణ్ణి చంపుతాను. సిద్ధు, అర్థం చేసుకో. పదే పదే చెప్పడానికి నువ్వేం చిన్నపిల్లాడివి కాదు. సిద్ధు, అర్చన గురించి నీకే నా బాధ, నాకు లేదా? చెప్పు సిద్ధు. మీకు బంధుత్వం ఉండొచ్చు, కానీ అర్చన నాకు అంతకు మించిన స్నేహితురాలు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునే అంత స్నేహం మాది. అర్చనకి అన్యాయం చేసిన ఆ ఠాగూర్ని సర్వనాశనం చేద్దాం. ఠాగూర్కి పంచ ప్రాణాలైన అలేఖ్యాన్ని డిస్టర్బ్ చేద్దాం. మనం ప్రతీకారం తీర్చుకుందాం. కాస్త ఓపిక పట్టండి, అంతే. పర్వాలేదమ్మా, పదమ్మా.
మొదటిసారి ఇంటికి వచ్చావు. ముందు నువ్వు లోపల అడుగు పెట్టమ్మా. ఇది నీకోసం కట్టిన మహలమ్మా. ఈ మహల్లోకి నిన్ను నేను తీసుకొద్దామనుకున్నాను. నా కూతురే నన్ను ఈ మహల్లోకి తీసుకొస్తుందని అనుకోలేదమ్మా. ఈ ఇంట్లో అణువణువునా నువ్వేనమ్మా. అణువణువున నీ రూపమేనమ్మా. డాడీ, మీరు నా మీద ఎంత ప్రేమని పెంచుకున్నారో వీటిని చూస్తుంటేనే తెలుస్తుంది. నిజంగానే చాలా అదృష్టవంతురాల్ని. నీకు విషయం చెప్పాలి. చెప్పండి డాడీ. నా రక్తం పంచుకు పుట్టిన కూతురువమ్మా. నా సొంత కూతురువమ్మా. నిజంగానమ్మా. కొన్ని కారణాల వలన నిన్ను ధనుంజయరావుకి ఇవ్వాల్సి వచ్చిందమ్మా. అందుకేనమ్మా నీ మీద నాకు అంత ప్రేమ. డాడీ, మీరలా చెప్పినా చెప్పకపోయినా మీరు నాకు డాడీనే. అలా చెప్తే గాని మిమ్మల్ని నా తండ్రిగా భావిస్తానని అనుకోవద్దు. నా మీద ప్రేమతో మీరు ఆడుతున్న అందమైన అబద్ధం మీకు అస్సలు నప్పడం లేదు డాడీ.
ఒకవేళ నేనే నీ తండ్రిని చెప్పినా అలేఖ్య రియాక్షన్ ఇలాగే ఉంటుంది. చెప్పకపోవడమే మంచిది. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. రమణయ్య, రెస్ట్ తీసుకోవాల్సింది నేను కాదు డాడీ, మీరు. అవును, రమణ ఇక్కడే ఉన్నాడా? రమణయ్య, వస్తున్నా. రమణయ్య, మా డాడీ పర్ఫెక్ట్ గా తయారయ్యే వరకు ఈయన బాధ్యత నాది. మీరంతా ఇల్లు చూసుకోండి, నేను ఈయన్ని చూసుకుంటాను. అలాగేనమ్మా. సరేనా? కిచెన్ ఎక్కడుంది? అటువైపు ఉంది అమ్మగారు. ఇదిగో, ఇవి తినేసి అలా ఇంట్లోనే 2 అడుగులు అటు ఇటు వేయండి. ఈలోగా నేను జ్యూస్ రెడీ చేసి తీసుకొస్తాను. నీకెందుకమ్మా ఇవన్నీ? పర్వాలేదు డాడీ, తినండి. డాడీ, జ్యూస్ తీసుకోండి. డాడీ, మీకోసమని స్పెషల్గా జీడిపప్పు వేసి బంగాళదుంప కూర వండాను. ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. భోజనం అవ్వగానే టాబ్లెట్ వేసుకోవాలని చెప్పాను కదా, మర్చిపోయారు. చూడండి డాడీ, ఇంకెప్పుడు అలా టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకండి, అర్థమైందా? ఆస్తులుంటే ఎందుకు, ఎంత పేరుంటే ఎందుకు, కన్నబిడ్డ దగ్గర లేకపోతే అన్నీ వేస్టే. ఈ అమృత గడియల కోసమే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ఏంటి డాడీ అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నువ్వు నా కళ్ళ ముందుంటే నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం కనబడడం లేదు.
నేను ఠాగూర్ననే మర్చిపోయాను. నా బిడ్డ ముందు నేనొక బిడ్డనైపోయాను. ఠాగూర్, రా హుసేన్, రా. కూర్చోండి అంకుల్. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా కూతురు నన్ను పర్ఫెక్ట్ ఠాగూర్గా తయారు చేస్తుంది. రేయ్ ఠాగూర్, ఈ రోజు నువ్వు లేని ఈ ఇల్లును చూస్తాననుకున్నాను, కానీ ఇక్కడ నిన్ను నీ కూతుర్ని కూడా చూస్తాననుకోలేదు. ఏంటి హుసేన్ అలా చూస్తున్నావు? ఏమీ లేదు ఠాగూర్, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అంకుల్ ఏం తీసుకుంటారు? ఇప్పుడే తినొచ్చానమ్మా, ఏమి వద్దు, కాసిని మంచినీళ్ళు పంపించు. అలాగే. ఆ. ఠాగూర్, నువ్వసలు మామూలు మనిషి అవుతావనుకోలేదు. ఆ అల్లాయే నిన్ను రక్షించాడు. హుస్సేన్, ఠాగూర్, నాకెందుకు అనుమానంగా ఉంది. ఆ రోజు కాల్చింది చంద్రశేఖర వేరే వాళ్ళ అని. బుల్లెట్ నా కూతురు వైపుగా వస్తుందని అడ్డుగా వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు బుల్లెట్ లెఫ్ట్ సైడ్ తగిలాలి గాని రైట్ సైడ్ తగిలిందేమిటి? నా శత్రువులెవరో ఆ రోజు ఫంక్షన్లో చేరారు. లేదు ఠాగూర్, ఇప్పుడు నువ్వు తప్ప పోలీసులు కూడా అలా అనుమానించలేదు. నిన్ను కాల్చింది ఖచ్చితంగా ఆ చంద్రశేఖరే. ఠాగూర్కి అనుమానం వచ్చింది. ఠాగూర్కి అనుమానం వచ్చిందంటే మూలాలు వెతుకుతాడు. చంద్రశేఖరే కాల్చాడని ఠాగూర్ నమ్మేలా చేయాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఆశా, 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 నేను బాత్రూమ్ లో ఉన్నాను. బాత్రూమ్కి వెళ్ళొచ్చా? అడిగినా ఏముంటుంది? పర్లేదు రండి సార్ అంటుంది. ఎస్. ఏంటి సార్, కొంచెం దగ్గరగా రండి. ఏం పర్వాలేదు. ఆశా, మన కోసం బుక్ చేసిన ఈ హోటల్ రూమ్ నీకు కంఫర్ట్గానే ఉంది కదా? సూపర్ గా ఉంది, రండి.
సార్, కాలు జారింది ఆశ. నాకు తెలుసు సార్, మీరు కావాలని జారారు. కనిపెట్టేశావా? ముందు మీరు వెళ్ళి బట్టలు మార్చుకుని టవల్ కట్టుకుని రండి. ఆ, అలాగే. ఆశ ఇన్నాళ్ళ కంప్లీట్ గా నాకు సొంతం అవబోతుంది. హలో, ఎవరు? హలో మేడం, నా పేరు బెజవాడ భ్రమరాంబిక. ఏం కావాలి? ఏం లేదు మేడం, మీకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ ఆయన మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. తన పిఏ ఆశాతో హోటల్ పొలైట్ రూమ్ నెంబర్ 301లో ఉన్నాడు. బీ కేర్ఫుల్. ఇప్పుడు బ్రహ్మాండమైన ఎపిసోడ్ ఉంది. ఏం బాడీ సార్ మీది! సిల్వర్ స్టార్ స్టాలిన్, ఆర్నాల్డ్ శ్వాస్నేకర్, సల్మాన్ ఖాన్ మీ ముందు ఎందుకు పనికిరారు సార్? కరెక్ట్ టైంకి వచ్చింది సార్. నేను మీ ఆవిడ దాన్నే కదా? చచ్చా, నీకు మా ఆవిడికి పోలికేంటి? నువ్వు ఎక్స్ప్రెస్ అయితే అది ప్యాసింజర్. నువ్వు ఏసీ బస్సు అయితే అది ఆర్డినరీ బస్సు. మా ఆవిడ వయసులో ఉంది, అది ఇక్కడికి ఎందుకు వస్తుంది? అమ్మో, ఎంత మోసం! దీంతో ఇక్కడ సెటప్ పెట్టేశావా? ఏమి పియ్యగా వచ్చి ప్రేమాయణం మొదలు పెట్టావా? నేను మీ ఆయన్ని ప్రేమిస్తున్నాను, మీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నాలుగు కోస్తా. ఆనంద్, నీకు ఇక్కడ కాదు ఇంటికి పది చెప్తాను.
నో, నేను ఆశను వదిలి రాను. అబ్బా, తన దగ్గర ఉందేంటి, నా దగ్గర లేదేంటి? నీ దగ్గర లేనిదే ఆశ దగ్గర ఉంది. మీరు రండి. ఆనంద్, అయ్యో, మీరు రండి. వద్దండి, వద్దండి, రండి. ఆశ, రమా, వద్దండి, రండి. ఆశ, వద్దండి, రమా, రండి. అయ్యో. ఇదిగో ఆనంద్ గారు పెళ్ళం, నాతో పెట్టుకోకు. ఇదిగోండి, మీరు ఇలా కొట్టుకోవడం ఏం బాగాలేదు. ఓ పని చేద్దాం, ఆశని కూడా మన ఇంటికి తీసుకొద్దాం. సోమ మంగళ బుధవారం నీతో ఉంటాను, గురు శుక్ర శనివారం ఆశతో ఉంటాను. మరి ఆదివారం దేంతో ఉంటారు? అది ఆలోచించి చెప్తాను. చచ్చా, ఈ ఆశతో కలిసి నాకెంత అన్యాయం చేస్తావా? నీతో కాపురం చేయను. నీతో చేయకపోతే నాతో చేస్తారు. ఇదిగో ఆనంద్, ఇంటికి రా. నీ కాళ్ళు చేతులిరా కొట్టి చెప్తా నీ సంగతి. రమా, అది కాదు రమా. వెళ్ళు, దాంతో కులుకు. రమా, బాబు, ఈయన పేరు ధనుంజయరావు. ఈయన 20 సంవత్సరాల క్రితం తన పిల్లలతో ఈ ఏరియాలో ఉండినాడని తెలిసినది. ఇప్పుడు వీళ్ళు ఏడున్నారో చెప్తారా? మేము ఈ ఏరియాకు వచ్చిన కొత్తలో ఇక్కడే ఉండేవారు, కానీ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. వేరే చోట ఎదుగుదాం పదండ్రా. రే రండ్రా. రే, అన్న ఫోన్ చేసినాడు రా. అవునా? అన్నా, ఎరా, నా రెడ్డెమ్మ యాడుండాదో తెలిసినాదా? అన్నా 20 సంవత్సరాల క్రితం వాళ్ళు ఈ ఏరియాలో ఉండినారంట, కానీ ఇప్పుడు యాడుండారో తెలియదంట. రేయ్, ఎలాగైనా సరే మన రెడ్డెమ్మ యాడుండాదో తెలుసుకోండిరా. అట్టాగేనా? రే పదండ్రా. నీకు అమ్మలేదు, నాకు అమ్మలేదు. ఇదిగో ఈ బొమ్మే
కంట్లో కన్నీళ్ళంటనా? నీటిలో ఉండే చేపకు కూడా కన్నీళ్లు ఉంటాయిరా. మాటల్లో పౌరుషం ఉన్నా, చేతల్లో కసి ఉన్నా, రెడ్డమ్మ గుర్తొచ్చినప్పుడు నా మనసు తల్లడిల్లిపోతాదిరా. నువ్వు స్కూల్కి రావాలా? ఈడనే కూర్చుంటే నేను స్కూల్కి వెళ్ళా. స్కూల్ వద్దు, నీ ఆట వద్దు. ఇదిగో రెడ్డమ్మ, ఆ స్కూల్ నచ్చలా, ఆ పంతులు నచ్చలా. మనకి నచ్చాల్సింది స్కూల్ కాదు, పంతులు కాదు, చదువు. చిన్నప్పుడు రెడ్డమ్మ ఆర్డర్ అంటే ఆర్డరే. అన్నం తినమంటే తినేవాణ్ణి, కూర్చోమంటే కూర్చునేవాణ్ణి, నిల్చోమంటే నిల్చునేవాణ్ణి. ఇప్పుడు రెడ్డమ్మ యాడుండాదో ఏమోరా. అన్నా, నీకో విషయం తెలుసా? ఏందిరా? అన్నా, హైదరాబాద్లో పెయింటర్ ఉన్నాడన్నా. చిన్నప్పుడు ఫోటో ఇస్తే పెద్ద అయితే ఎలా ఉంటుందో అలా వేస్తాడన్నా. మనం కూడా మన రెడ్డమ్మ ఫోటో ఇస్తే రెడ్డమ్మ పెద్దదైతే ఎలా ఉంటుందో అలా వేస్తాడన్నా. అప్పుడు మనం రెడ్డమ్మను పట్టుకోవటం చాలా ఈజీగా ఉంటుందన్నా. రేయ్, ఆ విషయం ఇప్పుడు చెప్తుంటావేందిరా? పద, ఇప్పుడే హైదరాబాద్ వెళ్దాం. పదన్నా.
ఏందిరా ఈ స్పీడు? స్లోగా పోనీ, దారిలో ఎవరైనా గుద్దేసేలా ఉండవు. నువ్వు పక్కన ఉండగా ఆ మాత్రం స్పీడ్ దొరకపోతే ఎలాగన్నా? సీమ స్పీడ్ చూపించాలి కదన్నా. ఇప్పుడు చూడన్నా. రేయ్, నా రెడ్డమ్మ పెద్దయ్యాక ఎలా ఉండాదో చూడాలని నా మనసు తహతహలాడిపోతాందిరా. చూస్తా, నా రెడ్డమ్మని నేను చూస్తా. ఏమైనాదిరా? పంచర్ అయిందన్నా. రేయ్, ఇది సిటీ, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, నెమ్మదిగా పోనీరా అంటే విన్నావు కాదు. సరే, మేమలా ముందుకు పోయి టీ తాగుతాము, మీరిద్దరు పంచర్ వేయించి తీసుకురండి. అట్నే అన్నా.